రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వాటికన్లో 1300 మంది పేదలతో కలిసి విందు భుజించిన పోప్ ఫ్రాన్సిస్ గారు. అమృతవాణి తెలుగు బైబిల్ డైరీ 2025 ఆవిష్కరణ. ఘనంగా క్రీస్తు రక్షకుని యాత్ర మహోత్సవం. ఘనంగా జరిగిన గురుశ్రీ ముప్పల జేవియర్ గారి గురుత్వ రజిత జూబ్లీ వేడుకలు. ఘనంగా జాతీయ బాలల దినోత్సవం. ఉచిత వైద్యం సేవ ప్రధానంగా శంషాబాద్ సెయింట్ తెరీసా హాస్పిటల్ సేవలు. Radio Veritas Asia, the voice of Asian Christianity. Radio Veritas Asia mobile app offers services in English and 21 Asian languages. Download the Radio Veritas Asia app. To get more videos from Radio Veritas Asia, comment, like, and share. Click the bell icon to get regular updates. నవంబర్ 17వ తేదీన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారు 1300 మంది పేదలతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని భుజించారు. పేదల ప్రార్థన దేవునికి ఆరోహణ అనే నేపథ్యంలో ఈ సంవత్సరం ప్రపంచ పేదల దినోత్సవం జరిగింది. పోప్ ఫ్రాన్సిస్ స్వాగతించిన 1300 మంది అతిథులకు ప్రత్యేక భోజనాన్ని ఇటాలియన్ రెడ్ క్రాస్ సంస్థ అందించింది. దాదాపు 340 మంది వాలంటీర్లు భోజనాన్ని అందించారు. నిరాశ్రయులైన వారికి సహాయం చేయడానికి ప్రతిరోజు వస్తువులను మరియు ఆహార పొట్లాలను పంపిణీ చేసే అసోసియేషన్ అధ్యక్షులు రొసారియో వాల్ట్రసో గారు, మనకు తోచిన సహాయం చిన్నదైనా వాటిని ఇవ్వడం వల్ల వచ్చే ఆనందం గొప్పదని అన్నారు. చివరగా ప్రతి వ్యక్తికి ఆహారం మరియు వ్యక్తిగత పరిశుభ్రత వస్తువులను కలిగి ఉన్న ఒక బ్యాక్ ప్యాక్ను విన్సెంటైన్ గురువులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అమృతవాణి తెలుగు బైబిల్ డైరీ 2025ను ఘనంగా ఆవిష్కరించారు. విశాఖ అతిమేత్రాసనం జ్ఞానాపురం విచారణలో నవంబర్ 17 ఆదివారం సాయంకాలం రక్షణగిరిలో క్రీస్తు రక్షకుని యాత్ర మహోత్సవ పండుగ వేడుకలను పురస్కరించుకొని 2025వ సంవత్సరం గాను అమృతవాణి తెలుగు బైబిల్ డైరీని ఆవిష్కరించారు. విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మరియు అమృతవాణి అధ్యక్షులు మహాపూజ డాక్టర్ పొలిమేర జయరావు గారు అమృతవాణి తెలుగు బైబిల్ డైరీని ఆవిష్కరించారు. అమృతవాణి బైబిల్ డైరీలో అనుదిన ధ్యానాలను రాసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. అమృతవాణి తెలుగు బైబిల్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు, విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ దుగ్గంపూడి బాలశౌరి గారు, విశాఖ అతిమేత్రాసన ఛాన్సలర్ మరియు పునీత పేతురు ప్రధాన దేవాలయ విచారణకర్తలు గురుశ్రీ జొన్నాడ జాన్ ప్రకాష్ గారు మరియు ఇతర గురువులు పాల్గొన్నారు. బైబుల్ డైరీ అమృతవాణి నుండి ఎవ్రీ ఇయర్ మనం ఇది చేస్తూ ఉంటాం కాబట్టి ఎంతగానో ఆలోచించి దాంట్లో ప్రసంగాలు మిగతా ఉండే కనుక వాటిని ఇనాగ్రేట్ చేస్తున్నాగా అక్కడ విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ రక్షణగిరి పుణ్యక్షేత్రంలో నవంబర్ 17 ఆదివారం నాడు క్రీస్తు రక్షకుని యాత్ర మహోత్సవ పండుగ ఘనంగా జరిగింది. విశాఖ అతిమేత్రాసన ఛాన్సలర్ మరియు పునీత పేతురు ప్రధాన దేవాలయ విచారణకర్తలు గురుశ్రీ జొన్నాడ జాన్ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహాపూజ్య డాక్టర్ పొలిమేర జయరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇతర గురువులతో కలిసి
దివ్య పూజా బలిని సమర్పించారు. మహాపూజ పులిమేర జయరావు గారు అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు. విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు. వెదకి వెదకి నన్ను ఒడి చేర్చుకొని కాపరి నీవే, రక్షణగిరి నిలయా కమనీయ ప్రేమామృత హృదయ, నిత్య సత్య దివ్య సదయా రక్షణగిరి నిలయా. బైబిల్ క్విజ్ ఇతర పోటీల్లో గెలిచిన వారికి పీఠాధిపతులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది పైగా గురువులు, 30 మంది పైగా సిస్టర్స్ పాల్గొన్నారు. వేలాది మంది క్రైస్తవులు ఈ వేడుకలకు హాజరయ్యారు. దివ్య పూజ బలిలో పాల్గొని యేసుక్రీస్తు ప్రభుని ఆశీర్వాదాలు పొందారు. విచారణకర్తలు గురుశ్రీ జొన్నాడ జాన్ ప్రకాష్ గారు కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఘనంగా జరిగిన గురుశ్రీ ముప్పాల జేవియర్ గారి గురుత్వ రజిత జూబ్లీ మహోత్సవ వేడుకలు 16 నవంబర్ 2024న నల్గొండ మేత్రాసనం పొనుగోడు విచారణలో సెయింట్ జేవియర్ బాలికల వసతి గృహ ప్రారంభోత్సవం మరియు గురుశ్రీ ముప్పాల జేవియర్ గారి గురుత్వ రజిత జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 9 గంటలకు కృతజ్ఞత దివ్య పూజ బలిని నల్గొండ పీఠకాపరి మహాపూజ కరణం తమన్ కుమార్ గారు, విజయవాడ పీఠకాపరి మహాపూజ తెలగతోటి జోసెఫ్ రాజారావు గారు, ఖమ్మం పీఠకాపరి మహాపూజ సగిలి ప్రకాష్ గారు, నల్గొండ మేత్రాసన విశ్రాంత పీఠాధిపతులు మహాపూజ గోవింద్ జోజి గారు, నెల్లూరు మేత్రాసన నూతన సహపీఠకాపరి మహాపూజ పిల్లి అంతోన్ దాస్ గారు మరియు ఇతర గురువులు దివ్య పూజ బలిని అర్పించారు. అనేక మంది గురువులు ఈ దివ్య పూజ బలిలో పాల్గొని గురుశ్రీ ముప్పాల జేవియర్ గారి కోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా గురుశ్రీ ముప్పాల జేవియర్ గారి మధ్యవర్తిత్వంలో జర్మనీ దేశ యాక్షన్ క్లైనర్ ప్రిన్స్ సంస్థ వారి ఆర్థిక సహాయంతో నిర్మించబడిన సెయింట్ జేవియర్ బాలికల వసతి గృహ ప్రారంభోత్సవం కూడా జరిగింది. మహాపూజ కరణం దమన్ కుమార్ గారు నూతన వసతి గృహాన్ని ఆశీర్వదించగా యాక్షన్ క్లైనర్ ప్రిన్స్ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ డిటర్ గోట్యూస్ గారు రిబ్బన్ కత్తిరించి వసతి గృహాన్ని ప్రారంభించారు. విశాఖపట్నంలోని భారత చెరసాల పరిచర్య వారి ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖపట్నంలోని జువెనల్ హోంలో ఈ బాలల దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం విశాఖపట్నం పిఎంఐ కోఆర్డినేటర్ గురుశ్రీ ప్రదీప్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పిఎంఐ సభ్యులు సిస్టర్ మేరీ జేమ్స్ మరియు శ్రీమతి నిర్మలా మేరీ గారు పాల్గొన్నారు. సెయింట్ జోసెఫ్స్ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ పిల్లల్లో పశ్చాత్తాప భావాన్ని నింపుతూ వివిధ సాంస్కృతిక నాటకాలు, పాటలు మరియు నృత్యాలు వేశారు. దేశభక్తి గీతాలను ఆలపించారు. అనంతరం కుటుంబ ఆదరణ లేని, సంరక్షణ లేని అనాథ పిల్లల హోంను సందర్శించారు. గురుశ్రీ ప్రదీప్ గారు మాట్లాడుతూ బాలల దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. దేవునికి పిల్లలు అంటే ఎంత ఇష్టమో తెలియజేశారు. నిర్మలా మేరీ గారు మాట్లాడుతూ అందరూ ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయాలని కోరారు. సెయింట్ తెరీసా హాస్పిటల్ శంషాబాద్ శాఖ వారి ఆధ్వర్యంలో శంషాబాద్ సమీప గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. సెయింట్ తెరీసా హాస్పిటల్ పాలనాధికారి సిస్టర్ థోమసమ్మ గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 13 బుధవారం నాడు శంషాబాద్ సమీపంలోని చౌదరిగూడలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనగా పలువురికి బీపీ, షుగర్, ఇతర పరీక్షలు నిర్వహించి వైద్యులు పలు సూచనలు చేశారు. దాదాపు 100 మందికి పైగా వైద్య పరీక్షలు మరియు ఉచిత మందులను అందించారు. శంషాబాద్ సమీపంలోని గ్రామాల్లో సెయింట్ తెరీసా హాస్పిటల్ శంషాబాద్ శాఖ వారి ఆధ్వర్యంలో సేవే ప్రధానంగా ఈ ఉచిత వైద్య శిబిరాలు కొనసాగుతాయని సిస్టర్ థోమసమ్మ గారు తెలిపారు. ఇవి ఈ వారం వార్తలు. చూస్తూనే ఉండండి మీ రేడియో వేటా సాక్షాత్ తెలుగు. మీ క్రాంతి స్వరూప్.